Hi guys, what's up? Good morning. Welcome back to the vlogs. Welcome back to one more travel vlog guys. ఈ రోజు మనకు లాస్ట్ డే హియర్ ఇన్ ప్యారిస్. సో మార్నింగే మనది బిర్యానీతో స్టార్ట్ అయిపోతాం. నేను వంట చేయలేదు, నిన్న నైట్ తెప్పించుకున్నాము. అండ్ ఇక్కడ ఇండక్షన్ యూజ్ చేసేది చాలా కష్టం అనుకున్నాను, కానీ ఇట్ ఈస్ వెరీ సింపుల్. కరెక్ట్గా మనం పాట్ ప్లేస్మెంట్ చేసినామంటే వేడైపోతుంది. ఇంకా ఓవెనే కొంచెం అంటే ఇది టెకా బ్రాండ్, సో యూట్యూబ్లో చూసి వేడి చేసేసుకోండొచ్చు, కానీ ఇండక్షన్ ఈజ్ వెరీ మచ్ కన్వీనియంట్ అనిపించింది నాకైతే. మా బిర్యానీ వేడి అయిపోయే లోపల అజిత్ ఓవెన్ ట్రై చేసినాము, అది అంత ప్రాపర్గా ఏం హీట్ అవ్వకుంటే ఇంకా నేను ఇండక్షన్ మీద చేసేసినాం అనమాట. దర్శన్ అండ్ ఐ హ్యావ్ టు ఈట్ బ్రేక్ఫాస్ట్కి బిర్యానీ. వావ్, 3 రోజుల నుండి 4 రోజుల నుండి బ్రెడ్ జామ్ తిని నాకు బోర్ కొట్టేసింది. అందుకే ఇంకా ఈరోజు బిర్యానీ బెటర్ అనుకున్నాం, ఎందుకంటే నిన్న థర్స్డే కాబట్టి నో నాన్ వెజ్. నిన్న నైట్ ఆర్డర్ పెట్టుకుని ఇప్పుడు వేడి చేసుకొని తింటున్నాము. ఈరోజు ఐటినరీలో మనకు ఏం పెట్టుకోలేదన్నమాట. ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి జస్ట్ వీఆర్ గోయింగ్ విత్ ద ఫ్లో. అండ్ వెదర్ కూడా థ్యాంక్ఫుల్లీ ఈరోజు అయితే వెదర్ రిపోర్ట్ చూస్తే వర్షం ఏమి ఉండదని చూపిస్తుంది కదా, అది పట్టుకోవాలి కదా, వేడిగా ఉంది ప్యాన్ కాదు దర్శన్. వెదర్ రిపోర్ట్ ఏముంది? నార్మల్ క్లౌడీగా ఉంది, వర్షం అయితే చూపించడం లేదు కదా. ఇక్కడ వెదర్ అయితే ఎంత అక్యూరేట్ ఉంటుందంటే మనకు దాంట్లో ఏం చూపిస్తే అదే వస్తుంది అనమాట, ఎగ్జాక్ట్ జరుగుతుంది. 85% రెయిన్ అంటే అంత హెవీగా పడుతుంది, 60% అంటే కొంచెం తక్కువగా పడుతుంది. సో అట్లా. అండ్ ఈ జాకెట్ నేను నిన్న కొన్నాను గైజ్, అండ్ కొంచెం లెంత్ ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నట్టే బాగుండేది అనిపించింది. ఇది ఆఫ్ అయిందో ఆఫ్ కాలేదో ఇప్పుడు నేను చూసుకోవాలి. ఇంకా ఐ థింక్ ఆఫ్ అయినట్టే అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే విల్ హ్యావ్ అవర్ బ్రేక్ఫాస్ట్ అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. టైం 10:30 అయింది. సో దర్శన్ కి ఒకటే ఒక జాకెట్ ఉంది, బ్రౌన్ లేదు బ్లాక్ ఒక్కటే ఉంది. దీంట్లోకి బ్రౌన్ సెట్ అవుతుంది అని చెప్పేసి ఏది వేసుకోవడం లేదు. ఇప్పుడు ఎట్లుంది తెలుసా, అసలు ఫుల్ క్లౌడీగా ఉంది. అండ్ ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 11 ఉంది గైస్, 11 degrees ఉంది. ఫ్రీజ్ అవుతాము లిటరలీ. ఇట్లాంటి పొగలు వస్తున్నాయి సేమ్ నిన్నట్లాగే. సో ట్రాఫిక్ లేదు కాబట్టి మనం కూడా అందరితో పాటు దాటేసేదే బెటర్. అండ్ చాలా 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 చలి పెడుతోంది. ఇటు సైడ్ నుండి అటు సైడ్కి వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ పక్కనే సిలియో ఉంది. వీళ్ళు అక్కడే బ్లాక్ జాకెట్ తీసుకుంది. అజిత్ వేసుకున్నాడు చూడండి. అజిత్ ఏం సేఫర్ సైడ్ ఆల్రెడీ 2 కలర్స్ తీసేసుకున్నాడు. దర్శన్కి ఆ రోజే చెప్పినాడు, బావా 2 తీసుకుంటావేమో తీసుకో బావా అని చెప్పి, కానీ అంత అవసరం పడదేమో అనుకున్నాడు. బట్ అన్ని అవుట్ఫిట్స్ లోకి బ్లాక్ జాకెట్ సెట్ అవ్వదు కదా మన స్టైలిష్ దర్శను. చూడండి ఎట్లయిపోయినాడు. యాక్చువల్లీ H&M లో తీసుకుందాం అనుకున్నాం, కానీ H&M లో అయితే ఇక్కడ నాకేం పెద్దగా కలెక్షన్ ఏం నచ్చలేదు అనమాట. ప్లస్ చాలా బేసిక్ గా ఉన్నాయి, క్వాలిటీ కూడా ఉండాలి కదా కొంచెము. సో అబ్బా చాలా ఉంది. అసలు 11 ఇది ఊరికే చూపిస్తుందా, ఏదో 10-8 degrees ఉన్నట్టుంది. ఫ్రీజ్ అయిపోతాం గైస్ కొద్దిసేపు ఇక్కడ నిలబడితే. అమ్మో వావ్, ఇది చూడండి ఇక్కడ డ్రెస్సెస్ ఎంత క్యూట్ గా ఉన్నాయో. కానీ లోపలికి వెళ్తే సెట్ అంతా పర్చేస్ చేయాలంటే 350 euros కావాలి. ఎందుకంటే నేను ఈ స్ట్రీట్ మేము కొంచెం ఎక్స్ప్లోర్ చేసినాం అనమాట, షాపింగ్ ఎట్లుంటుందో చూద్దామని. సో చాలా అంటే చాలా చాలా కాస్ట్లీ ఉన్నాయి ఇక్కడ అంతా. దర్శన్, హౌ ఆర్ యూ ఫీలింగ్? మెడకేసుకున్నావా? దిస్ ఈస్ లుకింగ్ ఏ లిటిల్ బెటర్. ఇందాకైతే కప్పుకున్నాడు అసలు. ఇక్కడ కూడా బాగున్నాయి చూడు జాకెట్స్, బట్ ఈ షాప్స్ 500-600 euros చాలా ఎక్కువ అవుతాయి గైస్. ఇవి మొత్తం చూసేకి ఇట్లా ఉన్నాయి, కానీ ఒకవేళ డబ్బులు బాగుంది డెఫినెట్ గా కొనాలి అనుకుంటే వీటన్నిటికీ వెళ్ళండి. లేదంటే జస్ట్ గో ఫర్ నార్మల్ బ్రాండ్స్. అంటే ఎంత 300-500 అంటే ఎంత ఇండియన్ కరెన్సీలో? 50,000 అండి. ఒక్కొక్క సెట్ కొనాలంటే 50,000. సో అదంతా ఏం అవసరం లేదు. నిన్న వెళ్ళాం కదా, నిన్న వెళ్ళింటి కూడా అంతే. 10 pairs కొనాలంటే సెట్ వైజ్ ఒక 5 to 6 lakhs అయితే ఈజీగా అయితే. ఈ స్ట్రీట్ లో ఉండేటివన్నీ అట్లనే ఉన్నాయి. సో అవును, దట్స్ వై పీపుల్ సే యూరోప్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇంకా కాస్ట్లీ ఉన్నాయి. యాక్చువల్లీ మేము కాస్ట్లీ లగ్జరీ సెగ్మెంట్ కి పోలేదు ఇంకా మనం. అసలు మాల్కి వెళ్ళాం, కానీ లోపలికి వెళ్ళి ప్రైస్ ఏంటి అనేది చూడలేదు కదా అసలు. మేము అసలు షాపింగ్ ఏం పెట్టుకోవట్లేదండి లాస్ట్ వరకు. ఫస్ట్ డబ్బులు ఎంత ఖర్చు అవుతాయో అయిన తర్వాత లాస్ట్ లో మాకు టైము ఓపిక అన్నీ ఉంటే, మనీ ఉంటే దెన్ విల్ సీ. ఫస్ట్ అయితే దర్శన్ కోసం జాకెట్ కొనేసి విల్ గో టు somewhere beautiful.
మీరు తమ్నెల్లో చూసారు కదా, ప్యారిస్లో కొంచెం ఇది స్కామ్స్ ఎక్కువ అండ్ దొంగతనాలు ఎక్కువ అని చెప్పేసి, దాని గురించి స్పెషల్లీ మాట్లాడదాం అనుకుంటున్నాను. సో మీరు ముందు ముందు వీడియోలో చూస్తే తెలుస్తుంది, నేను మీకు చూపించాను కూడా కొన్ని. ఇంకోటి ఏంటంటే, నేను ఇందాక మెట్రో అన్నట్టున్నాను. సో బేసిక్గా మెట్రోస్లో ఏంటంటే, ఇఫ్ ఇన్కేస్ కొత్త వాళ్ళు ఎవరైనా కనిపించినా, లేదంటే మీరు కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉన్నట్టున్నా, ఎవరైనా కొంచెం హెల్ప్ చేయడానికి వస్తారనమాట. వాళ్ళు యాక్చువల్లీ అంటే ఒక్కొక్కరు మంచోళ్ళు ఉంటారు, కాకపోతే మనం ఉన్న సిచ్యువేషన్లో మనం ఎవరిని అంత తొందరగా ట్రస్ట్ చేయడానికి లేదు. సో ఫస్ట్లీ ఏంటంటే, మీరు డైరెక్ట్గా టికెట్ కౌంటర్ దగ్గరికి కానీ, లేదంటే అక్కడ ఇన్ఫర్మేషన్ డెస్క్ లాంటిది ఏమి ఉండదు, కానీ డైరెక్ట్ టికెట్ కౌంటర్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా టికెట్ తీసేసుకోండి, ఇఫ్ ఇన్కేస్ మీకు మిషన్ ఆపరేట్ చేయడం రావట్లేదంటే. అంతేగాని ఎవరైనా మీరు క్రెడిట్ కార్డ్ ఇవ్వండి నేను చేసిస్తాను అంటే, వాళ్ళు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ పెడతారు, కాకపోతే పిన్ అంతా ఎంటర్ చేయడం చూస్తారనమాట. అండ్ అక్కడ టికెట్ కూడా ప్రాపర్గా వస్తుందో లేదా అనే ఐడియా కూడా ఉండదు. ఇఫ్ ఇన్కేస్ మీకు మిషన్ ఆపరేట్ చేసేది రాకపోతే, డు నాట్ ట్రస్ట్ ఎవరైనా వచ్చి మేము హెల్ప్ చేస్తామన్నా కూడా ఇట్స్ ఓకే, వీఆర్ గుడ్ అని చెప్పేసి జస్ట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి మీకు ఎన్ని టికెట్స్ కావాలి అంటే అన్ని తీసుకోవచ్చు అనమాట. ఫ్యామిలీతో వచ్చింటే 2, 3, మీకు ఒకటి సింగిల్ కావాలంటే సింగిల్, లేదంటే నావిగో పాస్ అయినా తీసుకోవచ్చు. అండ్ హెల్ప్ చేసే వాళ్ళు నిజంగానే యూనిఫామ్ వేసుకొని ఉంటారు. అయిపోయింది షాపింగ్, దర్శన్కి జాకెట్ సెట్ అయింది. ఈ డ్రెస్లోకి ఈ జాకెట్ బాగా కనిపిస్తోంది. ఎవరైనా వచ్చేవాళ్ళు ఇఫ్ ఇన్కేస్ కొంచెం మనలాగా బట్టలు పిచ్చి ఉండే వాళ్ళు అయితే, కరెక్ట్ కాంబినేషన్ కావాలనుకుంటే ఒకటి లైట్ కలర్ జాకెట్ తీసుకోండి, ఇంకొకటి డార్క్ కలర్ జాకెట్ తీసుకోండి. అండ్ దాంతోపాటు బ్లాక్ బేజ్ చాలు, ఈ 2 కలర్స్ ఉంటే ఏ అవుట్ఫిట్లోకైనా మ్యాచ్ అవ్వచ్చు. అండ్ ఫుట్ వేర్ కూడా అంతే. రా వాకింగ్ సిగ్నల్ రిలీజ్ అయింది. అండ్ దీంతో పాటు ఏం తీసుకున్నామంటే, వి ఆల్సో గాట్ అంబ్రెలాస్ గైజ్. ఎందుకంటే నిన్న తొక్కలో ప్లాస్టిక్ కవర్కి మనం ఎంత పెట్టినాము, ఆల్మోస్ట్ ఒక్కొక్క దానికి 13 యూరోస్. అదే అంబ్రెల్లా అయితే ఇది 15. అంబ్రెల్లా అయితే పర్మనెంట్ మనతోనే ఉండిపోతుంది కదా. అజిత్ ఒకటి తీసుకున్నాడు, దర్శన్ నేను కలిపి ఒకటి తీసుకున్నాము, సరిపోతుంది. వర్షం పడుతుందేమో అని చెప్పేసి తీసుకున్నాము. వర్షం పడకపోతే పర్లేదు, వర్షం పడకూడదు, జస్ట్ మేము గొడుగులు తీసుకున్నాం కదా అని చెప్పేసి వర్షం పడకూడదు. పడకపోతేనే బెటర్ గైస్. ఇంట్లో పెట్టుకొని పోవచ్చు, వేరే చోటు యూజ్ అవుతుంది. అసలు ఎందుకు మనం ఎక్కడికి పోతే అక్కడ వర్షం పడుతూనే ఉంటుంది. వచ్చేటప్పుడు వెదర్లో ఏం లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత సడన్ గా చేంజ్ అయిపోయింది. లెట్స్ గో. మెట్రోని వెతుక్కుంటూ వెళ్తున్నాం. చల్లగా అయిపోయింది. కాసేపు ఆగితే నాకు తలనొప్పి కూడా వస్తుంది. రాకూడదు, బట్ ఇట్స్ ఓకే. నేను టాబ్లెట్ వేసుకుంటానే రిలీఫ్ వచ్చేస్తుంది. ఐఎమ్ ఓకే విత్ ఇట్. చాలా ఎక్కువ ఉంది చలి అయితే. ఇప్పుడు మెట్రోకి వెళ్తున్నాం గైస్, 5 minutes వాకింగ్ డిస్టెన్స్ అంతే. లెట్స్. ఇందాక మీకు వెనకలు ఒక గేమ్ చూపించినాను కదా, అది పక్కా అంటే పక్కా స్కామ్. యాక్చువల్గా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేతితో మారేసేస్తారు. కానీ వీళ్ళు కూడా ఏం తక్కువ లేరులే, ఇక్కడ వాళ్ళు బాగా కొట్టినారు. వీళ్ళ దగ్గర ఆడేవాళ్ళు బాగా తెలివైన వాళ్ళు అన్నారు. ఎందుకంటే అతను మార్చేసే లోపలే వెళ్ళిపోయి గ్లాస్ మీద కాలు అడ్డం పెట్టేసినారు. మేము చెప్పింది ఇది నువ్వు అని చెప్పేసి. బెట్టింగ్ అనమాట. అంటే 100 కడితే డబల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది అట్లా. తెలివైన వాళ్ళు అయితే ఓకే, తెలియలేని వాళ్ళు అయితే వాడు వితిన్ సెకండ్స్లో ఇట్లా వితిన్ సెకండ్స్లో మార్చేస్తాడు. సో వీళ్ళు బాగానే ఆడినారండి, ఆడేవాళ్ళు బాగా గెలుచుకున్నారు. సో వెనకాల నుండి చూస్తే డిఫరెన్స్ ఉంది, ముందర నుండి చూస్తే అంత తొందరగా మనం క్యాచ్ చేయలేము. కానీ కొంచెం దూరం నుండి చూసే వాళ్ళకైతే ఏ గ్లాస్లో ఉందో ఈజీగా అర్థమవుతుంది. నిమ్మకాయ పెట్టినాడు, దాంట్లో బాగా పెట్టిండి నిమ్మకాయ పెట్టినట్టున్నాడు. ఐఫిల్ టవర్ మాకు కళ్ళ ముందే ఉంది. ఇప్పుడు ఐఫిల్ టవర్ దగ్గరికి వెళ్తున్నాము, రూట్స్ చూసుకొని పోల్లా. మేము అక్కడ నడుస్తూ వెళ్తుంటే మా కళ్ళ ముందరే ఎంతమంది డబ్బులు పోగొట్టుకున్నారు తెలుసా. లిటరలీ అది చూసింటే ఒక్కొక్కసారి బాధ వేస్తుంది. కాకపోతే మనం ఏం చేయగలం చెప్పండి, ఇది పెద్ద స్కామ్. పోలీస్ వాళ్ళు వస్తూ ఉంటే చాలా లేచి ఇంకా పరిగెడుతున్నారనమాట. అక్కడే అర్థమైపోతుంది కదా అది ఎంత ఇల్లీగల్ అని చెప్పేసి. అండ్ రోడ్డు మీద బొమ్మలు అమ్ముతూ ఉంటారు కదా, సో అది కూడా ఇల్లీగలే కన్సిడర్ చేస్తారు. బికాస్ పోలీస్ వాళ్ళు వస్తానే వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట అక్కడ నుండి. అసలు ఆ చుట్టుపక్కల అమ్మడానికి కానీ, లేదంటే రోడ్స్ మీద అమ్మడానికి కానీ ఉండదు. ఇలాంటి గేమ్స్ అయితే ఇంకా పక్కా ఫ్రాడ్, స్కామ్. ఫ్రెండ్షిప్ బ్యాండ్
ప్లాంట్స్ అది ఇది అని చెప్పేసి జస్ట్ డు నాట్ టాక్ విత్ ఇంటరాక్ట్ విత్ ఎనీ వన్. అసలు నాకు అప్పుడు అనిపించింది అనమాట, అసలు ఎంతమంది టూరిస్ట్ వస్తూ ఉంటారు, కొంచెం పోలీస్ వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటే బాగుంటుంది, లిటరలీ వీళ్ళ రూల్స్ ఇంకా స్ట్రిక్ట్గా ఉంటే బాగుంటుంది. ఇంత వెల్ డెవలప్డ్ సిటీలో ఇంత స్కామ్స్, పిక్ పాకెటింగ్కి ప్రాపర్ రూల్స్ అంటే స్ట్రిక్ట్ రూల్స్ లేకపోవడం వల్లే కదా అంత పిక్ పాకెటింగ్ జరుగుతూ ఉండేది అనిపించింది నాకైతే. సో వచ్చినప్పుడు నిజంగానే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. గైస్ చలికి స్కార్ఫ్ వేసుకొని బాగా బీనీ కూడా కావాలా, బీనీ ఉంటే సరిపోతుంది. ఎక్కువ మంది బీనీస్ వేసుకున్నారు. యాక్చువల్లీ పైకి పోవచ్చండి మనము, కావాలంటే సెకండ్ ఫ్లోర్ వరకు లిఫ్ట్లో కానీ లేదంటే స్టెప్స్ కూడా ఉన్నాయి. దానికి కావాల్సిన వాళ్ళు టికెట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు మేము బయటికి ఎటు వెళ్ళాలి అని చూస్తున్నాం, ఎందుకంటే మనము ఐఫిల్ టవర్ కింద నిలబడి ఫొటోస్ రావు మనకు. ఎగ్జిట్ అయిన తర్వాత ఇక్కడ చాలా హిడెన్ స్పాట్స్, నేను రీల్స్ చాలా చూసినాను ఎక్కడి నుండి చూసుకుంటే బాగుంటుంది అని చెప్పి. అదే బయటికి పోతే ఫస్ట్ తీసుకోవచ్చు. ఓకే, కొంచెం ఐఫిల్ టవర్ అంతా బాగా కనపడేలాగా రావాలంటే బయటికి పోలా. అదేదో బ్రిడ్జ్ చూసినాను నేను ఒకటి, ఆ బ్రిడ్జ్ దగ్గర నుండి అయితే చాలా బాగా వస్తాయని విన్నా. నేను వర్షం పడకూడదు అనుకుంటాను ఈరోజు, ఎందుకంటే నేను ఈరోజే ఇంకా ఫ్రెష్గా హెయిర్ వాష్ చేసుకున్నాను. సో వీ ఆల్సో హ్యావ్ అంబ్రెల్లా, వీఆర్ సేఫ్. ఎంత ఎక్కువ అవుతా ఉందంటే చలి, ఇప్పుడు ఎంత ఉంది తెలుసా టెంపరేచర్, సంథింగ్ అరౌండ్ 8 అట్లా ఉన్నట్టుంది. ఫ్రీజింగ్, చాలా చీరలు అయితే అసలు వణుకుతాను ఈ చలికి. వీడే పెద్ద సిగ్గు మంచి, వీడికి ఇంకోటి ఫోటోలు తీస్తున్నారు. దర్శన్ బాగా తీస్తున్నాడా? కాదురా, మాకు కూడా ఇంత సీరియస్గా తీయకూడరా. మీ బావకి నాకు ఒక్క ఫోటో కూడా తీయలేదు. ఆమె అడుగుతా ఫోటోలు దెబ్బ కొడతా, అడిగి మరీ చూపిస్తున్నాడు. కాదు, లేకపోతే ఇంకో 4-5 తీయజీ ఖాళీగా ఉన్నప్పుడు. మనకు కూడా ఇలా రోడ్ అంతా ఖాళీగా ఉంది. అసలు అక్కడ ఆ స్పాట్లో ఒక్కటి ఫొటోస్ తీసుకోపోలే ఇంతవరకు. మనమే దాన్ని దూరి బస్సులు వస్తా అంటే బస్సులు ఆగిపోయినాక స్టాప్ అయినాక మనమే గైస్ ఇక్కడ మేమే గైస్ స్టార్ట్ చేసింది ఫొటోస్ తీసేది ప్రస్తుతానికైతే. వీడు చూడు ఎన్ని తీస్తున్నాడు, ఆయమకు చూపించి మరి ఆమె అప్రూవల్ తీసుకొని మరి బాగున్నాయా లేదా అని అడిగి తీస్తున్నాడు గైస్ ఫోటోలు. చాలే రాండి అంటాడు. ఆమెకైతే ఒక 20 ఫోటోలు దబదబా నొక్కుతాడు. నాకైతే ఇట్లా లాస్ట్ జాకెట్ సెట్ చేసుకుంటా అండి ఫోటోలు కూడా తీసింటాడు. చలి మామూలుగా పెట్టట్లేదు. ఇంటికి వెళ్దాం అనుకుని క్యాబ్స్ బుక్ చేస్తున్నాం, టాక్సీస్ అన్నీ వస్తున్నాయి. నేను పొద్దున్న చెప్పినాను కదా పెద్ద గ్యాంబ్లింగ్ అని చెప్పేసి. సో బేసిక్గా ఒక 30 minutes 1 hour నుండి మేము ఇక్కడే కూర్చొని ఉన్నాము. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు చుట్టూ ఉండే వాళ్ళని చూసి మోసపోద్దండి. ఇక్కడికి వచ్చి ఏమవుతుందంటే చుట్టూ ఉన్న జనాలు ఆడినట్టే ఉంటుంది, కానీ మొత్తం చుట్టూ ఒక 4-5 ఉంటే 4-5 మొత్తం వాళ్ళ మనుషులే. వాళ్ళే బయటోడు ఒక్కరెవరన్నా వీళ్ళు ఆడేది చూసి ఓ జనాలు ఆడుతున్నారు కదా మనము ఆడేద్దాము అని చెప్పేసి పోతారా. చుట్టూ ఉండే వాళ్ళందరూ వాళ్ళ మనుషులే. మొత్తం అంతా పెద్ద ఫ్రాడ్ ఇది. ఏం చేస్తున్నారు తెలుసా, నిమ్మకాయలు మారుస్తున్నారు. చుట్టూ వాళ్ళే బెట్టింగ్లు కడతారు, వాళ్ళే ఓడిపోతారు, వాళ్ళే డబ్బులు గెలుచుకుంటారు. సో అప్పుడు చూసే మనకి ఏమనిపిస్తుంది, ఆశ అవుతుంది, ఓ వీడికి వచ్చింది, వీడికి పోయింది, మనం ఇంత క్లియర్గా దూరం నుండి గెస్ట్ చేస్తున్నాం కదా, దగ్గరికి పోతే ఇంకా మంచిగా గెస్ట్ చేస్తాము అని చెప్పేసి పెడతామా, వెళ్ళిపోతుందంటే. మేము మాకు ముందు తెలియదు, ఇప్పుడు నోటీస్ చేసినాము. వర్షం పడేది కూడా స్టార్ట్ అయింది. మన 15 euros అంబ్రెల్లా యూజ్ అయ్యేలాగుంది. మెట్రోలో పోయింటే యూజ్ అవుతాండే, కానీ క్యాబ్ వచ్చేస్తుంది ఇంకాసేపట్లో. ఇన్స్టాగ్రామ్లో లైవ్ కూడా పోయినాను గైస్ నేను, బ్రాడ్కాస్ట్లో ఐఫిల్ టవర్ ముందర. చలి. ఎస్, కొంచెం స్నాక్స్ అట్లా తినేసి ఇంకా డైరెక్ట్గా ఇంటికి బయలుదేరుతున్నాము. ఈవినింగ్ అవుతూ ఉండగా చలి కొంచెం ఎక్కువ పెరుగుతూ ఉన్నట్టు అనిపించింది. ప్లస్ మేము నైట్ వ్యూ చూడలేదు కదా ఐఫిల్ టవర్ది. నైట్ ఎంత లేట్ అయినా వచ్చి చూడాల్సిందే అనుకున్నాము. యాక్చువల్గా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మిడిల్లో H&Mకి అండ్ ఒక చిన్న షాపింగ్ స్ట్రీట్ లాగా ఉంటే అక్కడికి వెళ్ళాము. అదంతా నేను వ్లాగ్ తీయలేదన్నమాట. సో డైరెక్ట్గా ఇంకా నైట్ వ్యూ క్రేజీ ఉండిందండి. మంచి పని చేసాం లాస్ట్ డే నైట్ వ్యూ చూసి. బికాజ్ అది
బ్లింక్ అయ్యేది అవ్వచ్చు, అంతా చూస్తూ ఉంటే అసలు ఎంత చూసినా సరిపోవట్లేదు అనమాట. దట్టు 5 minutes వస్తుంది. మేము 9 o'clockకి వెళ్ళాము, 9 to 10. సో అట్లా 9 to 10 మధ్యలో 9 o'clockకి స్టార్ట్ అయితే 5 minutes ఉంటుంది, 10కి స్టార్ట్ అయితే 5 minutes, అట్లా ఎవ్రీ 5 minutes మాత్రమే ఉంటుంది అనమాట. సో చూడ్డానికి ఎంత బాగా అనిపించింది అంటే, ఈ టైంలో క్రూజ్ రైడ్కి వెళ్ళింటే ఇంకా బాగుండేది. ఇఫ్ ఇన్కేస్ ఎవరైనా ఉంటే మార్నింగ్స్ పెట్టుకోండి, మార్నింగ్స్ కూడా చాలా బాగుంటుంది. నైట్ 6:30, 7కి అట్లా సన్సెట్ టైంలో 7 దగ్గర పెట్టుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది. వన్స్ లైట్స్ ఆన్ అయిన తర్వాత ఇంకా బాగుంటుంది. క్రూజ్ రైడ్ ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే పెట్టుకోవచ్చు ఇప్పుడు. ఓకే గైస్, ఇప్పుడే ఇంకా ఇంటికి వెళ్తున్నాము. నైట్ 10 o'clock అట్లా అవుతుంది. రూమ్లో వాటర్ బాటిల్స్ అయిపోయినాయి. ప్లస్ మాకు రేపు చెక్అవుట్ Airbnb 10 o'clockకి. అండ్ మాకు నెక్స్ట్ డెస్టినేషన్కి ఫ్లైట్ ఉండేదైతే ఈవినింగ్ 6కి ఉంది. హోస్ట్ని అడిగినాము ఏమని కొంచెం ఎక్స్టెండ్ చేసేకవుతుందా అంటే, సీజన్ కదా ఫుల్ బుక్డ్ ఉంది, ప్లస్ సెంటర్లో కదా నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఇబ్బంది పడతారు అంటే, ఇంకా మేము 10కి రేపు ఏం చేయాలో ఏమో అది సార్ట్ అవుట్ చేయాలి. ఇప్పుడే ఇంకా ఐఫిల్ టవర్ బ్లింక్ అయ్యేది చూసుకొని ఇంటికి వెళ్తున్నాం. నడుచుకుంటే ఏం రాలేదు, క్యాబ్ బుక్ చేసుకుంటే ఆ క్యాబ్ అతను సందులోకి వచ్చే బద్దకమై ఎక్కడో వదిలేసింటే వాటర్ తీసుకొని ఇప్పుడు వెళ్తున్నాము. సో యా, ఇప్పుడు వెళ్ళి మనం ఇంకా కెమెరా ఇంట్లో పెట్టినా తీసుకురాలా. ఇప్పుడు వెళ్ళి ఇంకా మనము ప్యాకింగ్ చేసుకుండేది ఉంది, మొత్తం సర్దుకుండేది. ఇంకా రేపటి నుండి ఫుల్ సర్దేది తిరిగేదే ఉంటుంది. యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ and join this beautiful family. We'll see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye bye.